అందరికీ నమస్తే అండి. కపిలతీర్థం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తిరుమల కొండల అడుగున ఉన్న ఈ పవిత్ర స్థలం మహర్షి కపిలుడు చేసిన తపస్సుతో ఏర్పడింది. ఒకప్పుడు కపిల మహర్షి ఈ ప్రాంతంలో పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి సంతోషించిన పరమశివుడు భూమి లోపల నుండి లింగ రూపంలో వెలిశాడని పురాణ కథనం చెబుతోంది. అప్పుడు కొండల మధ్య నుండి జలధార వెలువడింది. ఆ పవిత్ర జలం శివలింగాన్ని అభిషేకిస్తూ ప్రవహించింది. అదే తర్వాత కపిలతీర్థంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ క్షేత్రాన్ని స్వయంభూ శివలింగం ఉన్న ప్రదేశంగా భావిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం కపిలతీర్థంలో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుంది. ఆ తర్వాత శివదర్శనం చేసుకోవడం వల్ల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో ఆచరించే మాఘస్నానం ఆ కొండలు, కోనలు, ఔషధ మొక్కలు తాకుతూ పారే నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యదాయకం. అందుకే పూర్వం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు కాలినడకన వచ్చే భక్తులు మొదటగా కపిలతీర్థంలో స్నానం చేసి శరీర శుద్ధి అయిన తర్వాత మెట్లెక్కేవారు. శివరాత్రికి ముందు ఈ కపిలతీర్థంలో విశేషంగా బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ముందుగా మొదటి రోజు ధ్వజారోహణం జరుగుతుంది. ఈ 2026 ఫిబ్రవరి 15న శివరాత్రి వచ్చింది. శివరాత్రి పండుగ రోజు ఉదయం గొప్పగా రథోత్సవం జరుగుతుంది. మరియు సాయంత్రం విశేషంగా నందివాహన సేవ జరుగుతుంది. ఈ నందివాహన సేవకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఫిబ్రవరి 16న సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు శివపార్వతుల కళ్యాణం వేడుకగా జరుగుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 17న చివరి రోజు అంటే పవిత్ర త్రిశూలంకి ఆలయ కోనేటిలో దివ్యంగా త్రిశూలం స్నానం చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో జరిగే ముఖ్యమైన వాహన సేవలు వీడియో చివరిలో పెట్టాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి.